నమస్తే, నేను విజయారెడ్డి. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటికి రావడమే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరన్నా ఆమె కోసం కొంచెం పాజిటివ్గా మాట్లాడితే అది కూడా చాలా పెద్ద నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియదా? అత్యున్నత న్యాయస్థానం గురించి తెలియదా? అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ, జైలుకు పోయిన వాళ్ళందరూ పర్మనెంట్గా జైల్లోనే కూర్చున్నారు. అసలు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అరెస్ట్ అయితే ఇవాళ వరకు మరి జైల్లో కూర్చున్నాడా, లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందా? ఇట్లా ఒకటా రెండా కేసులు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే. మరి మిగతా వాళ్ళ మీద కేసులు ఎందుకైతే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అవుతలేవు? కేజ్రీవాల్ ఎందుకు బయటకు వస్తలేడని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ కేసులో సుప్రీంకోర్టు ఈడీకి ఎలాంటి మొట్టికాయలు వేసిందనే విషయాల్ని వీళ్ళకి తెలియదా? తెలిసినా కూడా కప్పిపుచ్చి మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ మనకు తెలవాలంటే మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ గారు, మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లీగల్ అంశాలు బాగా లా చదువుకున్న వాళ్ళకి ఇవి బాగా అర్థమవుతాయి, కానీ మామూలులకైతే అర్థమవుతాయి కదా. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బయటికి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళకు రాజ్యాంగం గురించి తెలియదా, న్యాయస్థానాల గురించి తెలియదు అనుకోవాలా? ఈ విషయంలో అసలు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఈ అన్ని విషయాలు కరెక్టే అనిపిస్తుందండి. ఏంటంటే వాళ్ళకి ఏమి తెలియదు అనేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న సిసోడియా గారికి బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు అప్పటి వరకు 40 సంవత్సరాల క్రితం నుంచి అప్పటి వరకు బెయిల్ మీద వచ్చిన జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా సమీక్షించి అందులో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే బెయిల్ అనేది రూల్, ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది రూల్, బెయిల్ నిరాకరించడం అనేది ఎక్సెప్షన్. బెయిల్ నిరాకరించడం అనేది అది ఒక మినహాయింపు మాత్రమే, బెయిల్ ఇవ్వడం అనేది రూల్. ఈ దేశం ఈ 40 సంవత్సరాలలో కన్స్ట్రక్టివ్గా ఏం చేసినారంటే కేసులు పెట్టేసేసి విచారణ లేకుండానే శిక్షని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో మీరు చట్టసభలలో చూడండి, చర్చ ఉండదు. ఎంత దుర్మార్గం అని అంటే కొత్త చట్టాలు 3 చట్టాలు వచ్చినాయి. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేసుకుంటే 3 చట్టాలు వస్తాయి. పార్లమెంట్లో ఈ 3 చట్టాలు ఎప్పుడు పాస్ చేసినారు? అపోజిషన్ మొత్తం హౌస్లో లేనప్పుడు మూజు అని ఓటుతోనే పాస్ చేసినారు. అంటే చర్చ లేకుండా పాస్ అయిపోయినాయి. అంటే చట్టం చేసేదానికోసం ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్ట నిర్మాణంలో భాగస్వామ్యం లేకుండానే చట్టాలు అవుతుంటే వీళ్ళకి ఏం తెలుస్తుందండి? కాంగ్రెస్ పార్టీ కనీసం ఇన్సిస్ట్ చేసిందా, కనీసం ప్రొటెస్ట్ చేసిందా? మేము లేనప్పుడు మమ్మల్ని సభలో నుంచి బయటకు పంపించినప్పుడు, లేకపోతే మా అంతటా మేమే వాకౌట్ చేసినప్పుడు ఈ చట్టాలను మీరు పాస్ చేసినారు, ఇది దుర్మార్గం అని ఒక మాట మాట్లాడిందా? ఎందుకనంటే దాని కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ సభ్యులకు కానివ్వండి, కాంగ్రెస్ సభ్యులకు కానివ్వండి, వీళ్ళతో ట్రావెల్ చేసే మిగతా పార్టీల సభ్యులకు కానివ్వండి, వాళ్ళకు చట్టాలని చర్చించడం కానీ సామాజిక అవసరాన్ని బట్టి చట్టం జరగాలనే కోరిక కానీ లేదు. అది లేదు కాబట్టికనే వాళ్ళకి ఆ చట్టం అంటే ఏందో తెలియదు. చట్టసభల సభ్యులు వాళ్ళకి దాని అర్థం ఏమన్నా తెలుసో తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ అదే చట్టసభల సభ్యులే ఒక ఆయన మంత్రి, ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. నిన్నగాక మొన్న దీని మీద రివ్యూ చేసేసేసి బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు చెప్తే మరి అది చదువుకోరా? అర్థం కాదా? మైండ్లో ఏమన్నా ఏమంటారు, మట్టి ఉన్నదా? లేకపోతే అది మా పని కాదనుకుంటారా? ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానము అంటే ఫైనల్ కోర్ట్ ఆఫ్ ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు 2 గంటల వాదనలు విన్న తర్వాత, కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత, కేసు వేసిన తర్వాత 10 రోజులకి కేసు కౌంటర్కి వస్తే అప్పుడు మళ్ళీ వారం రోజులు టైం తీసుకొని వాళ్ళు కౌంటర్ వేసి వాళ్ళు ఆర్గ్యూ చేసిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ చాలా విచక్షణతో కూడుకున్నది, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చిన ఆర్డర్ అది. దాన్ని ఆక్షేపించడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ అవకాశం లేదు. కామెంట్ చేస్తే దానికి ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి లోపటే చేయాలి.
కానీ కోర్టుని కించపరిచే విధంగా, కోర్టు యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అది నేరపూరితం. దానికి శిక్షింపబడతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. ఒక కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఒక మంత్రి ఈ మాటలు మాట్లాడితే ఏమన్నట్టండి? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా కోర్టు మీద ఆపాదించడమే కదా. ఇది తప్పు. ఇది అంటే తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు వాడిన భాష ఇవంతా కూడా తెలిసనే ఉండకపోవచ్చు. తెలిసి ఉండి కూడా అడ్డగోలుగా మాట్లాడతాం, మాకు చెల్లుతుంది మాట్లాడతాం. రౌడీయిజం. నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను. అది రౌడీయిజం అన్నట్టు. ఏం చేస్తుంది కోర్టు? కోర్టు అంటే లెక్కలేనితనం. మేమే కదా మొత్తం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో అనేక కేసులైనాయి. కేవలము ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే జైల్లో పెట్టినారు. తర్వాత ప్రశ్నించే గొంతులను జైల్లో పెట్టినారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి మేము కుమ్ముక్కు అవుతామని అంటాడు, బీజేపీ పార్టీ మేము మాది బీఆర్ఎస్ని కుమ్ముక్కు అవుతున్నారని ఆక్షేపిస్తున్నారు. కుమ్ముక్కు ఎవరైనారండి? కుమ్ముక్కు ఎవరైనా? ఈ దేశంలో ఒక్కడిని చూపించండి కాంగ్రెస్ పార్టీ, ఎక్సెప్ట్ చిదంబరం. జైల్లో ఉన్నాడు ఎవడున్నాడు చెప్పండి? 9-10 సంవత్సరాలు కదా, 11వ సంవత్సరం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడిని ఒక్కడిని ఎవరన్నా లోపల పెట్టినరా? అదే బీజేపీ పార్టీ అనేక సందర్భాలు అన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది, సుఖరాం లాంటి వాళ్ళ పార్టీ మంత్రి, కేంద్ర మంత్రి, అత్యంత సన్నిహితుడు ప్రైమ్ మినిస్టర్కి, ఎవరికి? పివి నరసింహారావు గారికి. ఆయన ఇంట్లో మంచం కింద 3 కోట్ల రూపాయలు దొరికినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ ఎంత అవినీతిపరమైనదని, ఎంత రౌడీజాన్ని చేసేదని. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒకటేసారి అందరు పునీతులైనరా? పక్క రాష్ట్రంలో కనిపిస్తుంది కదా ఏం చేసినారో. కోట్ల రూపాయలు తెలంగాణకి, ఇది హైదరాబాద్లో డొల్ల కంపెనీలకో లేకపోతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కంపెనీలకు ఎలక్షన్స్ ముందు డబ్బులు పంపించినారు. ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఈడీనే కదా. ఈడీ ఇమీడియట్గా వస్తుంది కదా. ప్రభుత్వ సొమ్ముని ఇక్కడ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దగ్గర ఉన్న సంస్థలకు పంపించారని వార్తలు వచ్చినాయి. మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినారు? ఏం కేసు పెట్టినారు? ఎంతమందిని తీసి జైల్లో వేసినారు? ఆ సంబంధిత మంత్రిని వేసినారా? ఇక్కడ కంపెనీల వాళ్ళని వేసినరా? వేయరు. అట్లాంటివి అనేకం జరిగినాయి. ఎక్కడ వేయరు? ఎందుకు వేయరు అంటే ఆ కుమ్ముక్క ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీకి ఆ అండర్స్టాండింగ్ ఉన్నది. వాళ్ళు ఇద్దరు కలిపి చిన్న పార్టీలన్నీ నాశనం చేయాలి, ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టాలి. కేజ్రీవాల్ ఒక పాలసీ అండి ఇది. లిక్కర్ కేసు ఒక పాలసీ. లిక్కర్ని ఏ రకంగా మార్కెట్ చేయాలా అనే దాని మీద ఒక పాలసీ. ఆ పాలసీ దాన్ని సంతకం పెట్టి దాన్ని ఫైనల్ అథారిటీ లెఫ్టినెంట్ గవర్నర్. మరి లెఫ్టినెంట్ గవర్నర్ మీద కేసు పెట్టాలి కదా, పెట్టలే. ఆయన మీద ఏం పెట్టలేదు. ఓ పాలసీకి సంబంధించిన పాలసీ క్రైమ్ ఎట్లయితుందండి? అది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీ తయారు చేయడం. గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు ఇంత పెద్ద, నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టు చెప్పింది ఈ బెయిల్ కన్సిడర్ చేసుకుంటూ దగ్గర సిబిఐ, ఈడీ ఇద్దరు కలిపి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కలిసి, ఈ 2 సంస్థలు కలిసి దగ్గర 500 విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసినారు. ఇందులో పెట్టినారు 500 మందిని ఇందులో విట్నెస్ల కింద పెట్టారు. 5,000 పేజీల ఛార్జ్షీట్లు వేసినారు. 50,000 పేజీల డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినారు. కానీ ఒక సామెతకి ఇది ప్రతిరూపం ఏందనంటే కొండను నువ్వు ఎలకను పట్టిన. ఇక్కడ ఎలక కూడా లేదు. కొండను నువ్వు ఎలకను పట్టినారని అన్నట్టు, కానీ ఇందులో ఎలక కూడా దొరకలేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడున్నది సాక్ష్యం? ఎక్కడున్నది? ఆమె నేరం చేసిన సాక్ష్యం ఎక్కడుంది? చూపించండి అని అంటే చూపించలేక తలకాయలు కిందకు దించుకున్న పరిస్థితి. అంటే ఏమన్నట్టు? ఒక మహావ్యవస్థని కదిలించింది ఎవరు? బీజేపీ. ఎవరిని అణచివేయడానికి? కేసీఆర్ని ఒత్తిడిలోకి తీసుకురావడానికి. ఎందుకు కేసీఆర్ని ఒత్తిడిలోకి తీసుకురావడానికి అనేది అది చెప్తాను.
తద్వారా ఎవరిని బలి చేసినారు? తెలంగాణ ఆడపడుచుని, ఒక బ్రైట్ ఉమెన్ లీడర్ని. ఈ దేశంలో ఉమెన్ లీడర్సే తక్కువ. ఎదిగి సొంతగా స్వశక్తితోని ఎదిగి ఒక స్థాయి నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిన కవితని ఇవాళ కవిత గారిని ఇవాళ బలి చేసే కార్యక్రమం చేశారు. 6 నెలలు ఆడపడుచుని తీసుకొని పోయి జైల్లో పెడితే ఈ శాడిస్టిక్ మాటలు మాట్లాడడం తప్ప. చదవండి మీరు. నిజంగా కేసు ఉంటే మీకు కూడా బోల్డంతమంది లాయర్లు ఉన్నారు, పెద్ద వ్యవస్థ ఉన్నది, తెలుసుకోండి. నిజంగా ఉంటే మేము ఒప్పుకుంటాం. కానీ ఏ రకమైన ఎవిడెన్స్ లేకుండా మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఈ కేసుని ఇనిషియేట్ చేసినప్పటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది ఫ్యాబ్రికేటెడ్, మోటివేటెడ్ పర్సెక్యూషను, ఫ్యాబ్రికేటెడ్ మోటివేటెడ్ పర్సెక్యూషన్ అగెనెస్ట్ కవిత గారు అని మొదటి నుంచి చెప్తాను. ఇవాళ మేము నిజం ఉన్నది కాబట్టి చెప్పినాము, ధైర్యంగా చెప్పినాము. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాం. ఇవాళ అది నిజమైంది. మా ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మేము ఏదైతే మా షికాయత్ ఏదైతే ఉందో, ప్రజల ముందట మా షికాయత్ ఏందని అంటే, ఇట్లా కావాలని ప్రచారం చేస్తున్నారు, కావాలని ఇబ్బంది పెట్టి తర్వాత దుర్మార్గంగా డిఫేమ్ చేయడం కోసం ఒక ఆడపడుచుని ఎట్లా మాట్లాడినారండి? ఈ న్యూస్ పేపర్లు, ఈ ప్రచార సాధనాలు, ఈ సోషల్ మీడియాలు, అన్సోషల్గా ఉన్న సోషల్ మీడియాలు. సోషల్ మీడియా పేరు మీద అన్సోషల్ యాక్టివిటీ చేసే ఒక వ్యవస్థ తయారైంది. వాళ్ళంతా ఏం మాట్లాడినారు? ఇవాళ కోర్టు ఏమన్నది? ఒక్క సాక్ష్యం చూపించు, తప్పు చేసినట్టుగా, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఒక్క సాక్ష్యం చూపించమంటే ఏం చదువుతాడు ఆయన? అప్రూవర్ స్టేట్మెంట్ చదువుతాడు. అప్రూవర్ స్టేట్మెంట్ లెక్కలోకి తీసుకోరు. ఏదైనా ఒక జరిగినది మీరేమైనా చూపించగలిగితే దానికి అది ఉపయోగపడుతుంది. అయినా మీరు అప్రూవర్లను ఎట్లా చేసినారు? 20 మంది దగ్గర 10ల సంఖ్యలో అప్రూవర్లను ఇవ్వడం చేస్తాడండి. దేశంలో ఏ కేసులో జరగలే అంతమంది అప్రూవర్లని చేయడం. అంటే ఎంత చెత్త కేసు అయితే అప్రూవర్లు అంతమంది కావాలి, ఎంత ఆధారం లేని కేసు అయితే అప్రూవర్లు అంతమంది కావాలి. గాంధీ మర్డర్ కేసులో ఒకడే అప్రూవరు, రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో, ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఒకడే అప్రూవర్. అంటే ఇది దేశాన్ని కుదిపివేసిన కేసులు, నిజంగా జరిగిన కేసులు, తర్వాత కళ్ళ ముందు అందరూ చూసిన దాని ఫలితం చూసిన కేసులు. ఆ కేసులలోనే అప్రూవర్లు ఒకళ్ళు ఇద్దరు ఉండరు. మరి ఈ కేసులు ఎందుకు అంటే దీంట్లో కేసు లేదని అని అర్థం. ఎంత దిక్కుమాలిన కేసు అని అంటే దీంట్లో 10ల సంఖ్యలో అప్రూవర్స్ వస్తారండి. ఒకడు 50 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా కడతాడు, వాడు తెల్లారి అప్రూవర్ అయిపోతాడు, వానికి బెయిల్ వస్తుంది. ఏం జరుగుతుందండి దేశంలో? ఇంకొకడేమో ఆదానిని బండబూతులు తిడతాడు, ఆదాని మీద కేసు ఉండదు, వీని మీద కేసు ఉండదు. తర్వాత ఆదానిని ఎంటేసుకొని వస్తుండని బీజేపీని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి ఆదానికి ఇక్కడ మొదటి కాంట్రాక్ట్ ఇచ్చినాడు. మీరు ఎవరు డ్రామాలు చేస్తున్నారు? ఎవరు డ్రామాలు చేసేది? మీరు కుమ్ముక్కయ్యి వీడేమో బీజేపీలో విలీనమవుతున్నాం అని ఓ షెడ్యూల్ ఇస్తాడు. అయిపోయింది, రేపో మాపో అంటే ఇది ఏమంటారు, దానికి పదవులు కూడా డిక్లేర్ చేస్తారు. గవర్నర్లు వాడేమో కాంగ్రెస్తో కుమ్ముకైనమని వాడంటాడు. మాకు నిజంగానే వాంతో వీంతో కుమ్ముకయ్యేది ఉంటే గిన్ని రోజులు ఎందుకు ఉండాలి జైల్లో? అయినా మీ సకదనానికి మీ దగ్గర కుమ్ముకయ్యేది ఎందుకు కావాలి? మీతో ఎందుకు చేరాలి? మీ దగ్గర ఏమున్నదని చేరాలి? దరిద్రం తప్ప మీ మెదడులో దరిద్రమే ఉన్నది, మీ చేతలలో దరిద్రం ఉంది, మీ పరిపాలన ఫలితం కూడా దరిద్రమే ఉన్నది. ఎందుకు చేరుతాం మేము? కొట్లాడి సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి 14 సంవత్సరాలు కొట్లాడి అనేక మంది ప్రాణాలను త్యాగం చేసి ప్రభుత్వం ఏర్పరచుకొని మేము ప్రభుత్వాన్ని నిష్క్రియాపరమైన ప్రభుత్వాన్ని కాదు నడిపింది, బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని నడిపింది. బ్రహ్మాండమైన ఒక ఉద్యమ రీతిలో డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ డెవలప్మెంట్ చేయడం చేతగాట్లేదు, దాన్ని నిలుపుకోవడం చేతగాట్లేదు. కట్టండ్రా నాయన అనంటే కూలగొడుతున్నారు.
పేర్లు మారుస్తున్నారు. అవేనా మార్పునని ప్రజలను మిమ్మల్ని నమ్మి మార్పుకి మీకు అవకాశం ఇస్తే మీరు చేసిన పని ఏంది? టీఎస్ అంటే టీజీ అని అంటే అర్థం ఉన్నదండి అందులో. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, టీజీ అని అంటే తెలంగాణను 2 ముక్కలు చేసి తెలంగాణ. ఎవడన్నా మెదడున్నట్టు చేసే పనేనండి అది. ఇది మార్పా? దీన్ని ప్రశ్నిస్తే ట్రోలింగులు, హింస, కేసులు, జైలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా అక్కడ మోడీ గారైనా ఒక విషయం తెలుసుకోవాలి. తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కానీ క్యాడర్కి కానీ కోర్టులు, జైళ్ళు, కేసులు కొత్త ఏం కావు. ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టినారు. మా సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, అట్లా నాయకులందరి మీద 100 కేసులు. గెల్లు శ్రీనివాస్ మీద కానీ, దూదిమెట్ల బాలరాజు మీద కానీ 100 కేసులు అండి. 1, 2, 3, 5, 10 కాదు. అనేక సందర్భాలకు మేము కోట్ల రూపాయలు బిచ్చం ఎత్తుకొని, లేకపోతే కేసీఆర్ గారు అయితే ప్రతి ఒక్కళ్ళని అభ్యర్థించి మా వాళ్ళకి బెయిల్ కావాలి కొంచెం మీరు కట్టండి అని అభ్యర్థించి కట్టించింది. మాకు కోర్టులు కొత్తనా, జైలు కొత్తనా? ఇవాళ మీరు 6 నెలలు మీరు సంకలు గుద్దుకుంటుండొచ్చు, సంతోషపడుతుండొచ్చు. మహాశక్తి వచ్చింది ఇప్పుడు. ఆమెను ఎదుర్కోవడము ఎవరి వల్ల కాదు.